సామాజిక న్యాయం కోసం పోరాటం చేసిన సర్దార్ గౌతులక్ష్మి గారి విగ్రహ ఆవిష్కరణని పార్టీలకు అతీతంగా గౌడ సంఘ రోజువీ నియోజకవర్గంలోని గౌడ సోదరులందరూ కలిసి కార్యక్రమం నిర్వహించడం జరిగింది. దానిలో అనేక మంది గౌడ సంఘానికి సంబంధించిన నాయకులతో పాటు బలహీన వర్గానికి చెందిన నన్ను ముఖ్య అతిథిగా ఆ కార్యక్రమానికి గౌడ సోదరులు ఆహ్వానించారు. నాతో పాటు పొంగల్ నారాయణ గారు, శాసనసభ్యురాలు సోదరి శిరీష గారు కూడా హాజరయ్యారు. నిన్న ఉదయం వాస్తవానికి ప్రోగ్రాం పెట్టుకుంటే నేను రాలేనని చెప్పిన వెంట నిన్న ముఖ్యమంత్రి గారితో కార్యక్రమం ఉండేది, పొట్టి శ్రీరామ్ గారి కార్యక్రమం. దాని మూలంగా నేను హాజరు కాలేదంటే కూడా లేదు, స్థానిక శాసనసభ్యులు బలహీన వర్గానికి చెందిన వారు మీరు తప్పకుండా రావాలి, అవసరమైతే సాయంత్రానికి పోస్ట్పోన్ చేస్తామని చెప్పేసి ఆ కార్యక్రమాన్ని నిర్వాహకులు సాయంత్రం నిర్వహించడం జరిగింది. అనుకోకుండా అక్కడికి వెళ్ళిన తర్వాత జోగి రమేష్ కూడా అక్కడ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. తెలుగుదేశం పార్టీ తరఫున కార్యక్రమం నిర్వహించడం కానీ, తెలుగుదేశం పార్టీ తరఫు నుంచి ఆయన ఆహ్వానించడం కానీ, కూటమి పార్టీలు ఎవరు కూడా ఆయన ఆహ్వానించలేదు. ఇది అనుకోకుండా జరిగిన సంఘటన అని చెప్పేసి నేను మనవి చేస్తా ఉన్నాను. నన్ను మన ప్రీతమ నాయకులు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు గారు నన్ను గౌరవించి ఆశీర్వదించి నాకు ఈ స్థానాన్ని కల్పించిన ధర్మిలా ఏ రోజు కూడా పార్టీకి నష్టం జరిగే కార్యక్రమాలు చేయాలని చెప్పేసి కొన్ని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఎల్లవేళలా తెలుగుదేశం పార్టీ బలోపేతానికి చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు గారి నాయకత్వాన్ని బలపరచడానికి నేను అదేవిధంగా కార్యకర్తలకి అండగా ఉంటూ పనిచేస్తానని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తూ, బహుశా మనం చూస్తా ఉన్నాం జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం మీద నమ్మకం కోల్పోయి అనేక మంది జనసేన పార్టీలో, తెలుగుదేశం పార్టీలో చేరుతున్న విషయం చూస్తా ఉన్నాం. ఆ విధంగా ఏమన్నా ప్రయత్నాలు కానీ తాపత్రయం కానీ చేసేదేమో నాకు తెలియదు. నేను మాత్రం అది అనుకోకుండా జరిగిన సంఘటన అని చెప్పేసి మనవి చేస్తూ, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఎవరైతే నన్ను అభిమానించి హక్కును చేర్చుకున్నారో, నా విజయానికి కృషి చేశారో, వారి మనోభావాలు దెబ్బతిన్నట్లయితే ఈ సంఘటనకి నేను చింతిస్తూ వారికి సారీ కూడా తెలియజేస్తా ఉన్నాను. ప్రధానంగా చూస్తే నేను క్యాన్సిల్ చేయటం ఏదైనా చేసుకున్నాను. అక్కడ నేను వెళ్ళేసరికి, ఎందుకంటే నేను ఆలస్యంగా వెళ్ళాను, దాదాపు గంట ఆలస్యంగా వెళ్ళేసరికి అక్కడ ఉండటం కూడా జరిగింది. కాబట్టి ఇది అనుకోని సంఘటన. తర్వాత పార్టీ పరంగా నిర్వహించిన కార్యక్రమం కాదు, ఆహ్వానించడం కానీ లేకపోతే అటువంటిది ఏమీ పార్టీ పరంగా జరగలేదు. అది కేవలం గౌడ సంఘీయులందరూ కూడా సర్దార్ గౌతులక్ష్మి గారి విగ్రహాన్ని అక్కడ స్థాపించి ఆవిష్కరించడం జరిగింది. అదే తప్పితే పార్టీకి రాజకీయానికి సంబంధం కూడా లేదు. ముందు తెలిసినట్టయితే క్యాన్సిల్ చేసుకునే కూడా ప్రయత్నం చేశాను. అయినా కూడా కార్యకర్తల మనోభావాలు దెబ్బతిన్నందుకు నేను చింతిస్తూ వారికి సారీ తెలియజేస్తాను. మరి మన ప్రియతమ నాయకులు చంద్రబాబు నాయుడు గారికి కూడా క్షమాపణ. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.